ఉన్న రాజేంద్ర నగర్లా పొద్దున్నే ఒక ఇంట్లో దొంగలు పడ్డరులా. అట్లనే ఒక దొంగ ఉల్టా దొంగ దొంగ అనుకుంటా ఎంత డ్రామా చేసిందో చూడుర్రో పారి. శంషాబాద్ దగ్గరున్న రాజేంద్ర నగర్ ఎర్రబోడ కాలనీలా ఒక బాలిక ఒంటరిగా ఉన్న టైం చూసి కరెక్ట్గా ఆ పిల్ల బాత్రూంకు పోంగనే ఇగో ఇద్దరు దొంగలు ముఖానికి మాస్కులు పెట్టుకొని పగటీలి ఇంట్లోకొచ్చి ఇంట్లో ఉన్న వస్తువులను చిందరవందరగా పడేసి అల్మారాలో ఉన్న బంగారం వెండి ఆభరణాలతో పాటు ఇట్లా పైసలు గిట్లా ఎత్తుకోబోతుంటే అప్పుడే బాత్రూమ్ కెంచి బయటకొచ్చిన ఆగ పిల్లను సుత దొబ్బుకుంటా పారిపోయిర్రు. అంతేగదా ఓ పిల్ల, నేనేమన్నా చెప్పుడు మర్చిపోయినా కావచ్చు, నువ్వే చెప్పు. ఏం జరిగింది? మార్నింగ్ 10 o'clock నేను బయటకు వెళ్ళా 5 minutes వచ్చాను, బేడం పెట్టేసి వెళ్ళాం. వచ్చేసరికి డోర్ ఓపెన్ చేశాను, ఓపెన్ చేసి అల్మారీ ఓపెన్ చేసి బట్టలన్నీ కింద వేసి మనీ తీసుకెళ్ళాను. ల్యాప్టాప్ ఇంకా టీవీ మొత్తం బెడ్రూమ్లో ఉన్నవి హాల్లో తీసుకొచ్చి పెట్టేస్తాను. అంతే, నేను వచ్చే వరకు ఇట్లా డోర్కి ఇట్లా దొబ్బేసి ఇంకా వెళ్ళిపోయారు. మంకీ క్యాప్స్ ఉండే వాళ్ళకి, బ్లాక్ కలర్ జంప్ సూట్ వేసుకున్నారు. బయటకు వచ్చి ఇక్కడ వచ్చే వరకు రైట్ సైడ్ వెళ్ళిపోయారు. నీకు దొబ్బేసారా? దొబ్బేసి నేను డోర్కి పడుతాను. ఎంతమంది వచ్చారు? 2 members. ఇన్నారు కదా, సేమ్ టు సేమ్ చెప్పింది కథ. అగో పిల్ల దొంగతనం జరిగింది అని అంతగానం చెప్తుంటే మీరేంది గిట్లా కామెడీగా తీసుకుంటారు అని తిట్టుకోకుర్రుల్లో. అసలు ముచ్చట తెలిస్తే మైండ్ బ్లాక్ అయ్యి గా బ్లాక్ లెస్సుతా గా పిల్ల బొమ్మ కనబడుతుంది. ఎందుకంటే అక్కడ అసలు దొంగతనమే జరగలేదు కాబట్టి. పిల్ల చూడనీకే చిన్నగా ఉన్నది గాని చేసిన పని మాత్రం చుట్టుపక్కల ఉన్నోళ్ళతో పాటు అక్కడికి వచ్చిన పోలీసులను సుతా పిచ్చోలను చేసింది గామె తెలివితోని. అసలు ముచ్చటకొస్తే ఆన్లైన్లో గేమ్స్ ఆడిన ఈ పిల్ల దాదాపు 25,000 పోగొట్టుకున్నది. ఇక అయ్యతో చెప్తే తోడ్కలు తీస్తారు అని భయపడి ఇంట్లందరూ బయటికి పోయింది చూసుకొని గిట్ల బీరువాలో ఉన్న బట్టలు, టీవీ ఇంకా ఇతర వస్తువులు అన్నీ ఎక్కడ పడితే అక్కడ చిందరవందరగా ఇసిరేసి అన్నీ ఓకే అనుకున్నాక దొంగలు హెల్ప్ హెల్ప్, ఎవరన్నా ఉన్నారా కాపాడండి, మా ఇంట్లో దొంగలు పడ్డరు అనుకుంటా ఏడుపు ముఖం పెట్టుకొని బజార్లో కురుకొచ్చి డ్రామా సురువు చేసింది. అయితే పోలీసులు వచ్చి అన్ని రాసుకొని పోతారు, నా మీద డౌట్ రాదు అనుకున్న పిల్ల పోలీసులు పిల్లను పట్టుకుపోయి ఎన్ని గంటలు జరిగింది, ఇన్ని ఇండ్లుంటే రోడ్డు మీద ఉన్న మీ ఇంట్లోనే ఎందుకు పడ్డరు, అప్పుడు నువ్వేం చేస్తున్నావు, నీకు ముందు సపోర్ట్ వినిపించాలి అనుకుంటా పోలీసు వాళ్ళు వాళ్ళ తారికలా కింద మీద ప్రశ్నలు వేసేసరికి 2 చేతులు పైకెత్తి సార్ నేను సరెండర్ అవుతున్నా సార్, ఇంతకు మించి ప్రిపేర్ కాలేదు సార్, సారీ సార్, దొంగలు లేరు ఏం లేరు, అంతా ఉత్తినే చేసిన అనుకుంటా అసలు ముచ్చట చెప్పిందట. మోకం కిందకేసుకొని అని ఇన్స్పెక్టర్ నాగేంద్రబాబు చెప్పుకొచ్చిండు. ఇక ఇదంతా డ్రామా అని తెలిసి చుట్టుపక్కల గరమయ్యి పిల్ల ఈసారి కనబడని సంగతి చెప్తాం అనుకుంటా ఎవరిండ్ల కాళ్ళు పోయిర్రట.